చెప్పండి. మాస్టర్ నాకు అఖండ అర్థం ప్రక్రియ క్లాస్ పెట్టినప్పుడు 5,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మాస్టర్. ఆహా! అంతకుముందుకు పోయినసారా? మళ్ళీ ఇప్పుడు అట్లా మామూలుగా ఎప్పుడు వచ్చాయి డబ్బులు, ఇవాళ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. ఓహ్! సేమ్ అదే అమౌంట్ 5,000 రూపాయలు. అవును. అవును. వెళ్ళిపోయినాయంటే తొలగిపోయిందని అర్థం ఏదో ఒకటి. అదే మాస్టర్. అయితే మొత్తానికి 5,000 మీద జరుగుతుంది. 5,000 మీద జరుగుతుందా? మీ నమ్మకం అంతా అక్కడనే ఆగిపోయినట్టుంది. 50,000 పోవట్లేదు అసలు. 10,000 పోవట్లేదు కావచ్చు. 20,000 పోవట్లేదు. ఏమో మాస్టర్, ఇంకా 5,000 మీదే నడుస్తుంది, పెరగాలనుకుంటున్నా. హ్మ్. ఎంత పెరగాలి అనుకుంటే సరిపోదు. ఎంత కావాలి? 10, 15, 20, 25, 30, 35, 40, 40, 50. అసలు నేను అనుకోలేదు మాస్టర్ ఇట్లా జరుగుతుందని. గెస్ చేశానన్నమాట. రెండోసారి అట్లాగే జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో అవును. సరే సార్ క్లాస్ పెట్టారు కదా, మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకున్నాను నేను. ఆ! కానీ సడన్ గా మా అబ్బాయి ఫోన్ చేసి, అంటే నేను రోజు హ్మ్. తీసుకో తీసుకో అంటే తీసుకోలేదు. ఇవాళేమో సడన్ గా క్లాస్ లో ఫోన్ చేసి అమ్మ తొందరగా పంపించు అని చెప్పని అన్నాడు. హ్మ్. అట్లా. ఓకే. అది అయితే అది మీ దగ్గర ఉండడం వలన మీకు కొంచెం ఒక రకమైన బ్లాక్ లాగా ఉందన్నట్టు ఆ డబ్బు. అదే. అనారోగ్యం మానసిక లేదా శారీరక. అది ఇప్పుడు ఉమ్, పోయింది గదా! మీకు తేడా కనిపిస్తది. తెలుస్తది చూడండి. రాత్రి వరకు గమనించండి తెలుస్తది. ఓకే మాస్టర్. ఓకే. అయితే మాస్టర్ ఒక ఈ క్లాస్ లో జాయిన్ అవటం వలన చాలా వరకి నా, అంటే ఇవి ఉన్నాయి కదా డెబిట్స్, అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి మాస్టర్. సూపర్. హ్మ్. ఓకే. మా బాకీలన్నీ తీరిపోయినాయి మాస్టర్. అద్భుతం. అంటే నా ద్వారా జరిగే అన్ని క్లాసులకు హాజరవ్వడం వల్ల అంటున్నారా? మాస్టర్, అవును మాస్టర్. నేను ఏదన్నా వచ్చినా గానీ మిమ్మల్నే తలుచుకుంటా ఉంటాను. మా మణికంఠ గారి శిష్యురాల్ని, నా దగ్గరికి ఎవరు రాపాకండి అని చెప్పి ఇట్లా కూడా అనుకుంటా ఉంటా మాస్టర్. ఆ ఏ ఏ ఇది వచ్చినా కూడా మణికంఠ మాస్టర్ గారు, మీరు మీ శక్తి సామర్థ్యాలు నా మీద ప్రసరిస్తూ ఉండండి అని చెప్పి ఇట్లా కూడా అనుకుంటా ఉంటాం మాస్టర్. మీట్లా పడిపోయింది. అంటే నన్ను పూర్తిగా ఉపయోగించుకుంటున్నా అన్నట్టు. మిగతావాళ్ళు ఉపయోగించుకోవట్లేదు అంతే తేడా. ఏం మాస్టర్? నన్ను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారని అర్థం. మిగతావాళ్ళు ఉపయోగించుకోవట్లేదు అంతే తేడా. హ్మ్. ఏమో మాస్టర్, నేను మటుకు ఇక నాకు ఎవ్వరు ఏ క్లాసులు చెప్పినా కూడా తిరిగి తిరిగి ఇట్లాగా ముక్కు ఎక్కడ ఉంది అని అంటే ఇట్లా తిరిగి ఇక్కడికి వచ్చినట్టు వెళ్తున్నాను హ్మ్. బయటికి, మామూలుగా చూస్తున్నాం కానీ అయ్యేమి నచ్చట్లే. మళ్ళీ మళ్ళీ మన క్లాసే బాగుంటుంది. అట్లా. అదృష్టవంతులు మీరు. ఈ మీరు పక్కకు జరగకుండా ఉండగలగడం అనేది అదృష్టం అండి. తర్వాత రాధిక గారు మన క్లాస్ చెప్తున్నారు కదా! క్లాస్ చెప్తున్నప్పుడు ఆవిడ కొన్ని పదాలు వాడారు. ఏదున్నా సరే మణికంఠ మాస్టర్ చూసుకుంటాడు అనుకోండి. అనుకోని హృదయం ప్రక్రియ చేయండి అని చెప్పి. ఓకే. మీ ఇద్దరి దగ్గర నుంచి వింటున్నాను అట్లాంటి మాటలు. ఓకే. అది నిజం. అది నమ్మినప్పుడు దాని యొక్క అది మీకు తెలుస్తది. ఏంటి? ఎందుకు అలా అనేది మీకు ముందు ముందు అర్థమవుతది. ఈ మాస్టర్ ఎందుకు ఇంత పిచ్చోడిలాగా ఇలా క్లాసులు చేస్తున్నాడు? ఎందుకు అందరికీ సహాయం చేయాలన్న తపన ఇంత ఎక్కువగా ఎందుకుంది? అసలు ఇతనెవరు? ఎందుకు ఇలాంటి తపనతో ఉన్నాడు? ఒక మామూలు వ్యక్తికి ఇలాంటి తపన ఎందుకుంది? తపన ఉండడానికి తప అతను తపన ఉండడానికి కారణం ఏంటి? అసలు అతనెవరు? ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానం వస్తది. మొన్న క్లాసుల్లో కొంచెం జాయిన్ అవ్వలేదు మాస్టర్. ఈ గుంటూరు వెళ్ళాను అన్నయ్యకి కన్ను ఆపరేషన్ చేపిస్తే, ఇంకా అక్కడ కుదరలేదు. నేను వచ్చి 2, 3 రోజులే అవుతుంది మాస్టర్ ఇంటికి. అందుకని ఆ హ్మ్. క్లాసుల్లో జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే. ఓకే. పర్లేదు. ఓకే. మ్యూట్‌లో పెట్టుకోండి. నాకు ఎవరో మామూలుగా అంటే ఈ ధ్యానంలో ఒక నలుగురు, 5గురు పరిచయం అయ్యారు.
అయినా గానీ ఆ క్లాసు, ఈ క్లాసు అని చెప్తా ఉంటారు. అయినా గూడా నేను మన క్లాస్ గురించే చెప్తా ఉంటాను. అది ఒక ఉన్నత స్థితి. ఇతరులు అన్ని రకాల క్లాసులు చెప్తూ ఉంటే కూడా మీరు దాన్ని వాళ్ళ క్లాస్‌లోకి వెళ్ళకుండా ఇదే పట్టుకొని కూర్చున్నారనంటే సోల్ లెవెల్‌లో చాలా స్ట్రాంగ్‌గా మీకు గైడెన్స్ లభిస్తుంది. అన్ని చోట్ల జరిగేది ఏంటంటే ఇదే జరుగుతుంది. మొన్నొకాయన 30 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న ఆయన 2 వర్క్‌షాప్‌లు హాజరైతే నాకు లోపల నుంచి తెలియకుండా ఆనందం వస్తుంది సార్. ఈ 30 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఎప్పుడు నాకు జరగలేదు. ఇప్పుడే జరుగుతుంది మొదటిసారి అని చెప్పడం జరిగింది. మరాయన ఆ తర్వాత నుంచి ఆ తర్వాత నుంచేనో లేకపోతే 1, 2 మళ్ళీ వర్క్‌షాపుల తర్వాత నుంచో మళ్ళీ రావట్లేదు. అంటే డిస్కనెక్ట్ అయిపోయాడు. వేరే వాటికి కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. తర్వాత 12 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఇది 3 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది మొన్న రీసెంట్‌గా ఒక 4, 5 నెలల క్రితం వీడియో యూట్యూబ్‌లో ఉంటది. తర్వాత ఇంకొక ఆవిడ ఇంకొక ఆవిడ 12 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఆవిడ మొదటిసారి 10 రోజులు క్లాస్‌కి అటెండ్ అయితే 10 రోజులు ఆనందమే ఆనందం. లోపల నుంచి తన్నుకొస్తుంది. అంత ఆనందంగా ఉన్న వ్యక్తి. అంత ఆనందాన్ని పొందింది. ఈ వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంది. మరి ఆవిడ ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో కూడా తెలీదు. అర్థం ప్రక్రియ, హృదయ ప్రక్రియ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు కనెక్షన్‌లోకొచ్చేది. చేయట్లేదు కాబట్టి కనెక్షన్‌లోకి రాలేదు. అలా ఎంతో శక్తివంతమైన, ఉన్నతమైన ఈ టెక్నిక్స్ మీరు నేర్చుకున్నా, మీరు క్లాస్‌లకు హాజరైనా, దాన్ని పట్టుకొని ఉండడం అనేది చాలా కష్టమైన పని. అసలు దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని పట్టుకొని అంటే క్లాస్‌లకు అన్నీ అటెండ్ అవ్వడం ఇంకా కష్టం. ఇంకా దాన్ని ఎప్పటికి వదలకుండా అలాగే పట్టుకొని ఉండడం అనేది ఇంకా కష్టమైన పని. ఇలా చేయగలిగితే అన్నీ బద్దలైపోతాయి. అన్నీ చాలా తొందరగా తొలగిపోతాయి మీ జీవితంలోంచి. అన్ని రకాల కర్మలు, బ్లాక్స్. అదే సరెండర్‌నెస్ అంటే. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.